మీకు ప్రొడక్షన్ పరంగా సినిమా నిర్మాత ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా ఏమన్నా? చాలా అసలు ప్రతి సినిమాకి అదేనా? ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అనలేం కానీ నాగార్జున కరెక్ట్గా ఇచ్చాడు, మహాత్మా మనోహర్ కరెక్ట్గా ఇచ్చాడు, మిగతా ఇంకో ఇద్దరు ముగ్గురు. ఎందుకు అలా జరుగుతుంటుంది? అంటే మీరు ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే అనుభవం ఎందుకు అవుతుంటుంది? ఎందుకు ఏమో దాని మీద ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు. డబ్బు ఇంపార్టెంట్ అనుకోను. ఇప్పుడు చందమామ సినిమా ఉంది, ఇప్పుడు అది కమర్షియల్గా వైబుల్ కాదు కదా ఐడియా లెవెల్లో. అదే అప్పుడు ఏమంటారు? ఇప్పుడు మురారి ఉంది, కథ చెప్పినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఈ గోళలతో ఏంటండి ఏదైనా ఒక యూత్ స్టోరీ అని అంటారు. సో వాళ్ళ స్టార్టింగే అలా ఉంటుంది. అదే అప్పుడు ఎలా కుదురుతుంది? ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ పర్సన్ నేనే అవుతాను, వదిలేస్తాను దాన్ని. తర్వాత సినిమా జరిగిన చాలు, తర్వాత మనం చూసుకున్నాం. అదే బెనిఫిట్ వచ్చినా సరే ఆడు మోసం చేస్తాడు. మోసం చేయడం అనేది ఆడి ప్రవృత్తి, వాడి వ్యాపకం అది. ఆడు మోసం చేస్తున్నాడు కదా అని మనం వెళ్ళి బట్టలు చింపుని ఆడితో షర్ట్ పట్టుకుంటే ఆడి స్థాయికి మనం వెళ్తాం. మురుగుంట్లో పడిపోయింది ఉంగరం, చేయి పెట్టి తీసుకుంటావా వదిలేస్తావా అది తెలుసుకోవాల్సింది. ఉంగరం ఇంపార్టెంట్, ఉంగరం ఇంపార్టెంట్ అని అనుకుంటే మురుగుంట్లో చేయి పెట్టి తీసేసుకుని కడిగేసుకుంటావు. చిచ్చి దీని అమ్మడి గంటలో మనం ఎందుకు చేయబెట్టాలి, బంగారమే కదా పాన ఇంకోటి వెతుక్కుందా అనుకుంటాం. ఇంకో టైప్ నీకు దాని మీద ఉండే వాల్యూ మ్యాటే ఉంటుంది. ఓకే ఓకే. సో మీరు నిర్మాత ఎవరు బంగారం కాదు కాబట్టి ఏమో అది మీరు ఎలాగ దాన్ని కంపేర్ చేసినట్టు తెలియదు. వాడి నైజం అది. అందరూ కాదు, నేను అందరి నిర్మాతలు అంటలేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కేఎల్ నారాయణ గారు చాలా నెక్కచ్చిగా ఉంటాడు, ఎక్కడికక్కడ సెటప్ చేసాడు. మనోహర్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. నాగార్జున చాలా సైడ్ ఫార్వర్డ్ ఉంటాడు ఆ విషయాల్లో. అసలు ఎవరితోటి నేను అనేది ఒక్కసారి అనుభవం అయినప్పుడు ఫర్దర్ సినిమాలకి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఏం జాగ్రత్తలు అదే చెప్తున్నాను. ఫర్దర్ కూడా మళ్ళీ అలాంటి సినిమా ఏదో స్టార్ట్ చేస్తాం. అదేమో బిజినెస్ లేదంటాడు. ఓకే ఓకే. ఎవరు చూస్తాడు సార్ ఇప్పుడు అంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే మీరు అసలు నేను అనేది ఏంటంటే మీరు నాకు తెలిసి సింధూరం అప్పులు ఇప్పటివరకు క్లియర్ అయిపోయినాయండి? లేదు, చాలా 5 సంవత్సరాలు సింధూరం అప్పులు క్లియర్ అవ్వగానే శ్రీ ఆంజనేయం స్టార్ట్ చేశాను. సో స్టిల్ మళ్ళీ శ్రీ ఆంజనేయం అప్పులు కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు లేవు. ఇప్పుడు లేవు అప్పులు అసలు. సో ఇప్పుడు కోట్లకి కొట్టినా నష్టం లేదు మీకు. You are watching idreammedia.com. Please subscribe it.